వాస్తవంగా స్థానిక సంస్థలలో ఎవరైనా చనిపోయినటువంటి వాళ్ళు జెడ్పీటీసీనా, ఎంపీటీసీనా, సర్పంచ్ అట్లాంటి చోట్ల ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 95% ఏకగ్రీవం అయిపోయింది. తెలుగుదేశమే గెలిచేసుకుంది. పోటీ కూడా చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడి. అయితే పులివెందులు వచ్చేటప్పటికి వీళ్ళకి కీలకమైపోయింది. కడప జిల్లా నల్గొండ వారిపల్లెలో ఇప్పుడు తాజాగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పులివెందులు జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో గొడవ జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద దాడి చేశారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. నిన్ననే అక్కడ వాళ్ళ క్యాండిడేట్కి సంబంధించి కూడా జరిగింది, చూసాం కదా. ఇది అక్కడ ఉన్న ఇండిపెండెంట్లని కొట్టినటువంటి సంఘటనలు ఇప్పుడు తాజాగా ఈ సంఘటనలు చోటు చేసుకుని వాహనాల ధ్వంసం లాంటి పరిణామాలు అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. వరుసగా ఇక ఇష్యూస్ కొత్త మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితి, అంటే హింసాత్మక సంఘటన. ఇదివరకైతే కనుక ఈ పాటికి బ్రేకింగ్లు, చర్చలు, అరాచకం అని జరిగేది. ఇప్పుడు సాక్షి వాళ్ళు ఒక్కళ్ళు వేసుకుంటున్నారు ఇది.